హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ జనరల్ సైన్స్ సెకండ్ సెమిస్టర్ ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్ చాప్టర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic జనరల్ సైన్స్ క్లాస్ 6 సెమిస్టర్ 2 చాప్టర్ 9 ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్ textbook exercises. Now coming to that first question, fill in the blanks type. A device that is used to break an electric circuit is called dash. Answer switch. ఎలక్ట్రిక్ సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి అంటే ఆఫ్ చేయడానికి వాడేటటువంటి డివైస్ స్విచ్. నెక్స్ట్, an electric cell has dash terminals. ఆన్సర్ 2 టెర్మినల్స్. ఎలక్ట్రిక్ సెల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. అదే ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకొకటి నెగిటివ్ టెర్మినల్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. మార్క్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ఫ్లో త్రూ మెటల్స్. దిస్ ఈజ్ ట్రూ సెంటెన్స్. ఎందుకు? ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మెటల్స్ ద్వారా పాస్ అవుతుంది. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్ వైర్స్ ఏ జూట్ స్ట్రింగ్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ఏ సర్క్యూట్. It is a false statement because jute string cannot pass the electricity, so the circuit is not complete. Next, electric current can pass through a sheet of thermocol. Thermocol sheet ద్వారా electricity pass అవుతుందా? No, pass అవ్వదు. So it is a false statement. Next, coming to the third question. Explain why the bulb would not glow in the arrangement shown in figure 9.13. సో ఈ ఫిగర్ 9.13లో బల్బ్ వెలగదు ఎందుకు? లుక్ అట్ సీ దిస్ పిక్చర్ హియర్ ఇన్ ద ఫిగర్ one end of tester. So this is tester. It is made up of plastic and metal both. So in the figure one end of tester or screwdriver is made up of plastic. This is plastic. So plastic does not allow the electric current flow through it. So the bulb would not glow in the arrangement. So ఈ అరేంజ్మెంట్లో ఎందుకు బల్బ్ వెలగదంటే ఇక్కడేమో మెటల్ ఉంది, బట్ ఇక్కడ ప్లాస్టిక్తో మేడప్ అప్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వెలగదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Complete the drawing shown in the figure 9.14 to indicate where the free ends of the 2 wires should be joined to make the bulb glow. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ సర్క్యూట్లో మనం బల్బ్ వెలిగేటట్టుగా చేయాలి. లుక్ అట్ దిస్ పిక్చర్. సో వీ కెన్ జాయిన్ వన్ టెర్మినల్ విత్ బల్బ్ అండ్ అనదర్ టెర్మినల్ విత్ ఎలక్ట్రిక్ సెల్. సో ఇలా మనం ఒక్క టెర్మినల్ని ఎలక్ట్రిక్ సెల్కు ఇంకొక టెర్మినల్ని బల్బ్కి కనెక్ట్ చేసినట్టయితే మనకు బల్బ్ అనేది గ్లో అవుతుంది. మూవ్ ఆన్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అన్ ఎలక్ట్రిక్ స్విచ్? నేమ్ సమ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ దట్ హ్యావ్ స్విచెస్ బిల్ట్ ఇన్ టు దెమ్. సో స్విచ్ యొక్క యూజ్ ఏంటి? మనం ఏ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్కి స్విచెస్ వాడుతాము? ఆన్సర్, ఎలక్ట్రిక్ స్విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ సర్క్యూట్ ఓపెన్ ఆర్ క్లోజ్. మనం ఈ స్విచ్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ని క్లోజ్గా ఉంచాలా లేదా ఓపెన్గా ఉంచాలా, అంటే ఆన్లో ఉంచాలా లేదా ఆఫ్లో ఉంచాలా అనే దానికి మనం ఎలక్ట్రిక్ స్విచ్ని వాడుతాము. సో సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ దట్ హ్యావ్ యూజ్డ్ ఇన్ దీస్ స్విచెస్ ఆర్ ఫ్యాన్స్, రెఫ్రిజిరేటర్, టెలివిజన్, మైక్రో ఓవెన్, ఎలక్ట్రిక్ కుక్కర్స్. వీటన్నిటికీ కూడా ఈ స్విచెస్ అనేటివి ఇన్బిల్ట్ అయి ఉంటాయి. రైట్. నెక్స్ట్ move on to next question. Would the bulb glow after completing the circuit shown in the figure 9.14 if instead of safety pin we use an eraser? ఇక్కడ ఈ ఫిగర్లో ఇక్కడ సేఫ్టీ పిన్ ఇవ్వడం జరిగింది. ఇదే ఫిగర్లో ఇక్కడ ఈ సేఫ్టీ పిన్ బదులు ఎరేజర్ ఉంచినట్టయితే బల్బు వెలుగుతుందా? నో. వై? Eraser is an insulator
సో ఇట్ డస్ నాట్ అలో ద కరెంట్ పాస్ త్రూ ఇట్. సో ద బల్బ్ విల్ నాట్ గ్లో. ఎందుకు బల్బ్ వెలగదు? ఎరేజర్ అనేది ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ కాబట్టి కరెంట్ని పాస్ చేయదు. సో కాబట్టి ఇక్కడ బల్బ్ అనేది వెలగదు. లుక్ అట్ సీ దిస్ క్వశ్చన్ నెంబర్ 7. వుడ్ ద బల్బ్ గ్లో ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ 9.15? ఈ ఫిగర్లో బల్బ్ వెలుగుతుందా? ఎస్, ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్, సో ద బల్బ్ విల్ గ్లో. ఎందుకు ఇక్కడ బల్బ్ వెలుగుతుంది? ఇక్కడ ఒక టెర్మినల్ బల్బ్కు సెల్కి కనెక్ట్ చేయడం జరిగింది, ఇంకొక టెర్మినల్ బల్బ్కి, తర్వాత సెల్కి ఇంకొక టెర్మినల్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. యూజింగ్ ద కండక్షన్ టెస్టర్ ఆన్ an object, it was found that the bulb begins to glow. Is that object a conductor or an insulator? Explain. అంటే మనము కండక్షన్ టెస్టర్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసి మనం కండక్టరా అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా, ఇన్సులేటరా లేదంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదా అని టెస్ట్ చేయడానికి మనం ఒక టెస్టర్ వాడతాం కదా, దాన్నే మనము కండక్షన్ టెస్టర్ అంటాం. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఆ టెస్టర్ను ఉంచినప్పుడు అది బల్బు వెలిగితే అది కండక్టర్, బల్బు వెలగకపోతే అది ఇన్సులేటర్గా మనం చెప్తాం. ఎస్, యూజింగ్ ద కండక్షన్ టెస్టర్ అండ్ అన్ ఆబ్జెక్ట్ it was found that the bulb begins to glow. Conduction tester is good conductor of electricity, then current will pass through it and the bulb will glow. Hence the object will be a conductor of electricity. మనం ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఆ కండక్షన్ టెస్ట్ను ఉంచినట్టయితే ఆ కండక్షన్ టెస్టర్లో బల్బ్ వెలిగినట్టయితే అది మనము కండక్టర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ move on to 9th question. Why should an electrician use rubber gloves while repairing an electric switch at your home? Explain. సో ఇంట్లో ఎలక్ట్రీషియన్స్ రబ్బర్ గ్లోవ్స్ని వాడుతూ ఉంటారు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్సర్, రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్. సో రబ్బర్ అనేది ఇన్సులేటర్ కనుక కరెంట్ డస్ నాట్ పాస్ త్రూ ఇట్, కరెంట్ అనేది దాని ద్వారా పాస్ అవ్వదు. అవర్ బాడీ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. During repairing work, if the body comes in contact with current carrying wire, then there will be an accident. సో ఈ రబ్బర్ ఇన్సులేటర్ ద్వారా కరెంట్ పాస్ అవ్వదు, అయితే అవర్ బాడీ హ్యాస్ గుడ్ కండక్టర్, మన బాడీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే మన బాడీలో ఈజీగా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో మనం రిపేర్ చేసేటప్పుడు అన్ఫార్చునేట్లీ ఏదైనా వైర్ మనకు కనెక్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో అప్పుడు మనకి యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుంది. సో హెన్స్ ఎలక్ట్రీషియన్ యూజెస్ రబ్బర్ గ్లోవ్స్ వైల్ రిపేరింగ్ అన్ ఎలక్ట్రిక్ స్విచ్. సో ఎలక్ట్రీషియన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రబ్బర్ గ్లోవ్స్ని ఇన్సులేటర్గా వాడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద హ్యాండిల్స్ ఆఫ్ ద టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్ అండ్ ప్లైర్స్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్స్ ఫర్ రిపేర్ వర్క్ యూజువల్లీ హ్యావ్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ కవర్స్ ఆన్ దెమ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? అంటే ఎలక్ట్రీషియన్స్ వాడేటటువంటి స్క్రూ డ్రైవర్స్ కానీ ప్లైర్స్ కానీ తర్వాత ఇంకేదైనా డివైసెస్ని వాటిపైన ప్లాస్టిక్ ఆ రబ్బర్తో కవర్ అయినటువంటి హ్యాండిల్స్ తయారు చేస్తుంటారు, ఎందుకు? ఆన్సర్, ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్ విత్ డస్ నాట్ అల్లో ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. అంటే ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ మనకు కరెంట్ని పాస్ చేయవు. ద హ్యాండిల్స్ ఆఫ్ ద టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్ అండ్ ప్లైర్స్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్ ఫర్ రిపేర్ హ్యావ్ కవరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ సో దట్ ఎలక్ట్రిక్ కరెంట్ మే నాట్ పాస్ త్రూ దీస్ టూల్స్ టు ద బాడీ ఆఫ్ ద ఎలక్ట్రీషియన్ టు హార్మ్ హిమ్. అంటే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ బాడీకి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకుండా అది ప్రొటెక్షన్ చేస్తుంది. కనుక హ్యాండిల్స్కి ప్లాస్టిక్ ఆర్ రబ్బర్తో చేసినటువంటి హ్యాండిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ మెయిల్ us to srigurubioclasses@gmail.com or comment in comment section. Thank you for watching.